వీడియో సార్ చూడండి, మనం మాట్లాడుకుందాం. మా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 మినిట్ నేను ఆలోచిస్తున్నానంటే దీనికే ఏమంటున్నాడు. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా? ఇప్పుడు ఒక షూట్ లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. ఇట్లా అయిపోయింది ఏదో అయిపోయింది, కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. ఈ విషయంలో ఎవరి తప్పు? ఈశ్వర్ది తప్ప లేదంటే మాధురి రాథోడ్ తప్ప అంటే వీళ్ళిద్దరిది కాదు మావ. ఈ విషయంలో ఈశ్వర్ వాళ్ళ వైఫ్ తప్పు. ఎందుకంటున్నానంటే, ఒకటి వాళ్ళ ఆయన మంచోడు, వాళ్ళ ఆయన మీదే అమ్మాయిలు పడిపోతున్నారు అన్న విధంగా మాట్లాడుతూ ఈ మిస్టేక్ మొత్తం ఆ అమ్మాయిదే అని చెప్పి ఆ అమ్మాయి ఒక్కదాన్నే బ్లేమ్ చేస్తున్నారు. రెండు, మా ఆయన మంచోడు, అమాయకుడు, శుద్ధపోస, బంగారం అని అనుకున్నప్పుడు అసలు ఈ విషయాన్ని మీరు బయట పబ్లిక్ గా పెట్టాల్సిన అవసరం ఉంది? ఆ అమ్మాయిని కొట్టినట్టు మీ ఆయనకు కూడా 2 దెబ్బలేసి ప్రైవేట్ గానే సార్ట్ అవుట్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటున్నా నీ మాట అంటే, ఇప్పుడు మీరు బానే ఉంటారు, మీ ఆయన బానే ఉంటాడు, మీ ఇద్దరు కలిసిపోతారు. కానీ ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? మీ ఇద్దరు వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, ఆ అమ్మాయి పరువు పోయింది, అమ్మాయి కెరీర్ పోయింది. రేపన్న రోజు వర్క్ కోసం అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ అమ్మాయిని వేరే విధంగానే చూస్తారు. మీ ఆయనకేముంది? మీ ఆయనకి ఈజీగానే ఆపర్చునిటీస్ వస్తాయి, మగాడు కదా. చప్పట్లు ఎప్పుడు 2 చేతులతో కలిపి కొడితేనే వస్తాయి. మీరు తప్పు పడితే మీరు ఇద్దరిని తప్పు పట్టండి. ఇలాంటి హస్బెండ్ నాకు వద్దు అనుకున్నప్పుడు ఇలాంటి వీడియోలు పబ్లిక్ గా ఎన్ని పెట్టినా కూడా తప్పులేదు. కానీ లేదు, మా ఆయన బంగారు కొంట మేము కలిసిపోతాం అనుకున్నప్పుడు మాత్రం వేరే అమ్మాయి పరువు తీసే రైట్ మాత్రం మీకు లేదు. నా ఒపీనియన్ ఏకీభవించే వాళ్ళు ఖచ్చితంగా రీల్ లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.